రైట్గా మరికొన్ని గంటల్లో ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాను బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రామ్లీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను బీజేపీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. మధ్యాహ్నం కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త సీఎం చేత ప్రమాణం చేయించనున్నారు. ఇక రామ్లీలా మైదానంలో సుమారు 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 3 పెద్ద స్టేజ్లతో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయగా మెయిన్ స్టేజ్ మీద ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మరి నేడైతే ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి 12 రోజుల తర్వాత ఢిల్లీ సీఎం ఎవరనే దానికి ఉత్కంఠకు తెరపరిందనే చెప్పవచ్చు. మళ్ళీ బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మరోసారి కూడా ఢిల్లీలో కూడా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేకే పట్టం కట్టింది. రేఖా గుప్తాను సీఎం గా ప్రకటించింది. నిన్న సాయంత్రం జరిగిన బీజేపీ సమావేశంలో రేఖా గుప్తాను సీఎం గా 48 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:35 ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సీఎంలతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు రేఖా గుప్తాతో పాటు అటు కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరోవైపు కేబినెట్ కి ఆశీష్ తో పాటు కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, అలాగే రవీంద్ర రాజ్ వంటి వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి భారీ భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 30,000 మంది బందోబస్తు పోలీసుతో పాటు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. రామ్లీలా మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం 12:35 ఈ కార్యక్రమం జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి గతంలో మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, అలాగే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒరవడిని బీజేపీ పార్టీ తీసుకొస్తూ ఉన్నది. అయితే గతంలో చూసుకున్నట్లయితే వసుంధరా రాజేని పక్కన పెట్టి అక్కడ కొత్త వ్యక్తికి నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేనే సీఎం గా చేసింది. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టి అక్కడ కూడా నూతన ఎమ్మెల్యేనే సీఎం గా ఎంపిక చేసింది. అదే వర్ణని కొనసాగిస్తూ ఈసారి పర్వేష్ వర్మకు మొదటి నుంచి పర్వేష్ వర్మకు ఇస్తారని అనుకున్నప్పటికీ మళ్ళీ కొత్త వ్యక్తికే రేఖా గుప్తాకే సీఎం గా ప్రకటించినట్టు కూడా తెలిసింది. అయితే రేఖా గుప్తా కూడా గతంలో ఏబీవీపీ ఢిల్లీ అధ్యక్షురాలుగా పనిచేసింది, అలాగే కౌన్సిలర్ గా పనిచేసింది, మేయర్ గా కూడా పనిచేసింది. ఈ నేపథ్యంలో రేఖా గుప్తానే మళ్ళీ సీఎం పదవి వరించినట్టు కూడా తెలిసింది. గతంలో చూసుకున్నట్లయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి అటు సుష్మా స్వరాజ్ తో పాటు ఉమాభారతి, అలాగే ఆనందీబెన్ వంటి వారు, వసుంధరా వంటి వారు బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి తర్వాత 5వ వ్యక్తిగా ఈ రోజు రేఖా గుప్తా బీజేపీకి సంబంధించిన సీఎం గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో ఢిల్లీ నుంచి వెళ్ళి కూడా చూసుకున్నట్లయితే ఢిల్లీ సీఎం గా మహిళా సీఎం గా సుష్మా స్వరాజ్ పనిచేశారు, అలాగే శీలా దీక్షిత్ పనిచేశారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి కూడా పనిచేశారు. 4వ బీజేపీ పార్టీ తరఫున అటు రేఖా గుప్తా కూడా ఈ రోజు మహిళా ముఖ్యమంత్రిగా సీఎం గా స్వీకారం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పర్వేష్ వర్మన్ కాదని మొదటిసారిగా ప్రస్తుతానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మహిళా సీఎం లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక ఓబీసీకి సంబంధించిన మహిళని సీఎం గా చేయాలని బీజేపీ అధిష్టానం భావించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రేఖా గుప్తాని సీఎం గా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదానంలో ఈ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు అటు టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన
బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన సీఎం కూడా ఇప్పటికే అటు ఢిల్లీకి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 3 అంచెల భద్రత మధ్య 12:35 నిమిషాలకు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి 26 సంవత్సరాల తర్వాత బీజేపీ కళ మరోసారి నెరవేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అందరి అంచనాలను పక్కన పెట్టి ఒక మహిళా సీఎం గా రేఖా గుప్తా ఈ రోజు ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం చేయనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.